తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి వాల్యూ ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా నిలదొక్కున్నారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో 18 సంవత్సరాల వయసే ఉన్నారు. అయితే ఆయన మొదటి చిత్రం నిన్ను చూడాలని ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. అదే ఏడాది సుబ్బు, స్టూడెంట్ నెంబర్ 1 వంటి చిత్రాలు కూడా వచ్చాయి. అప్పటికి ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే విషయం ఎన్టీఆర్కి తెలియదు. అప్పుడప్పుడే ఎంట్రీ ఇచ్చి కాస్త హిట్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ కు రాజమౌళి రూపంలో మంచి హిట్ అందింది. ఆయన డైరెక్షన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ పేరు పాపులర్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఆది సినిమా మరో హిట్ అయింది. అలా సాగుతున్న సమయంలోనే రాజమౌళితో సింహాద్రి అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలా ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ సంచలనమైన కామెంట్స్ చేశారు. ఒక టీవీ లైవ్ షోలో ఆయన మాట్లాడుతున్న టైంలో యాంకర్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఉన్న చిరంజీవి గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగారట. దీంతో ఎన్టీఆర్ ఆయన ఎవరో నాకు తెలియదని, నాకు స్టార్ అంటే మా తాతయ్య ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారట. అది లైవ్ షో కాబట్టి ఈ మాటలు విని చాలా మంది షాక్ అయిపోయారు. ఈ లైవ్ షో ఇంటి దగ్గర నుంచి చూసిన నాగార్జున వెంటనే ఎన్టీఆర్కి ఫోన్ చేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకంటే పెద్దవాళ్ల గురించి మాట్లాడేది అదేనా అంటూ వార్నింగ్ ఇచ్చారట. ఎన్టీఆర్కు ఆ వయసులో తాను తప్పు మాట్లాడుతున్నాను అనే విషయం అర్థం కాలేదు. తర్వాత రోజుల్లో ఆయన వయసు పెరిగే కొద్దీ సినిమాల్లో కూడా స్టార్గా మారారు. మాటల తీరు కూడా మార్చుకుని చాలా పరిపక్వత చెందారు. ప్రస్తుతం ఆయన ఏదైనా స్టేజ్ మీద మాట్లాడితే అద్భుతమైన మాట తీరుతో ఎవరినైనా గౌరవించే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఎన్నో అనుభవాల నుంచి ఎన్టీఆర్ చాలా నేర్చుకున్నారని తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి వాల్యూ ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా నిలదొక్కున్నారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో 18 సంవత్సరాల వయసే ఉన్నారు. అయితే ఆయన మొదటి చిత్రం నిన్ను చూడాలని ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. అదే ఏడాది సుబ్బు, స్టూడెంట్ నెంబర్ 1 వంటి చిత్రాలు కూడా వచ్చాయి. అప్పటికి ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే విషయం ఎన్టీఆర్కి తెలియదు. అప్పుడప్పుడే ఎంట్రీ ఇచ్చి కాస్త హిట్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ కు రాజమౌళి రూపంలో మంచి హిట్ అందింది. ఆయన డైరెక్షన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ పేరు పాపులర్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఆది సినిమా మరో హిట్ అయింది. అలా సాగుతున్న సమయంలోనే రాజమౌళితో సింహాద్రి అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలా ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ సంచలనమైన కామెంట్స్ చేశారు. ఒక టీవీ లైవ్ షోలో ఆయన మాట్లాడుతున్న టైంలో యాంకర్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఉన్న చిరంజీవి గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగారట. దీంతో ఎన్టీఆర్ ఆయన ఎవరో నాకు తెలియదని, నాకు స్టార్ అంటే మా తాతయ్య ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారట. అది లైవ్ షో కాబట్టి ఈ మాటలు విని చాలా మంది షాక్ అయిపోయారు. ఈ లైవ్ షో ఇంటి దగ్గర నుంచి చూసిన నాగార్జున వెంటనే ఎన్టీఆర్కి ఫోన్ చేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకంటే పెద్దవాళ్ల గురించి మాట్లాడేది అదేనా అంటూ వార్నింగ్ ఇచ్చారట. ఎన్టీఆర్కు ఆ వయసులో తాను తప్పు మాట్లాడుతున్నాను అనే విషయం అర్థం కాలేదు. తర్వాత రోజుల్లో ఆయన వయసు పెరిగే కొద్దీ సినిమాల్లో కూడా స్టార్గా మారారు. మాటల తీరు కూడా మార్చుకుని చాలా పరిపక్వత చెందారు. ప్రస్తుతం ఆయన ఏదైనా స్టేజ్ మీద మాట్లాడితే అద్భుతమైన మాట తీరుతో ఎవరినైనా గౌరవించే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఎన్నో అనుభవాల నుంచి ఎన్టీఆర్ చాలా నేర్చుకున్నారని తెలుస్తోంది.